ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి ప్రహరీ గోడల నిర్మాణానికి 3,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉపాధి హామీ, మన బడి మన భవిష్యత్తు నిధుల కన్వర్షన్స్తో దశలవారీగా ప్రహరీ గోడల నిర్మాణం చేపడతామన్నారు. ఇటీవల మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్కమ్స్పై స్టార్ రేటింగ్ ఇచ్చామని గుర్తు చేశారు. కనీస మౌలిక సదుపాయాలు లేని 1-2 స్టార్ రేటింగ్ పాఠశాలల్లో లీక్ ప్రూఫ్ భవనాలు, బెంచీలు, టాయిలెట్లు, తాగునీటి వంటి కనీస మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టామన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రహరీ గోడలు మొత్తం పూర్తి చేయాలంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఇప్పుడు అవసరం ఉంటుంది అధ్యక్ష. ఇది కన్వర్జెన్స్ కింద, అంటే ఒక పక్కన ఉపాధి హామీ కింద, ఇంకో పక్కన మనబడి మన భవిష్యత్తు కింద కార్యక్రమం కింద దశల వారీగా చేపడతామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మనం అదితి గజపతి రాజు గారు చాలా స్పష్టంగా డ్రగ్స్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఇప్పుడు డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ మన ప్రభుత్వం చేపడతాం జరిగింది అధ్యక్ష. ఈగల్ అని పోలీసులు అధికారులతో ఒక సంస్థ ఏర్పాటు చేసి ప్రతి పాఠశాలలో కంపల్సరీగా ఈగల్ క్లబ్స్ అనేది ఏర్పాటు చేస్తాంతో పాటు విద్యార్థుల చైతన్యం తీసుకొస్తూ డ్రగ్స్కి ఎందుకు దూరం ఉండాలి, ఒక డ్రగ్స్ వల్ల వాళ్ళే కాదు ఒక తరం ఎట్లా నాశనం అవుతుంది అనేది చెప్పేదానికి కార్యక్రమాలు చేపడుతున్నాం అధ్యక్ష. ఇది అన్ని పాఠశాలలకి, కాలేజీలు కూడా మన ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసాం అధ్యక్ష. ఇప్పుడు 10వ తరగతి అదేవిధంగా మనకి ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ అది యాక్టివేట్ చేస్తామని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన, రెండింటిపైన ఏర్పాటు చేసి ఈరోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే 1 స్టార్ 2 స్టార్లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను.